కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ జీ తెలుగులో 2 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. రీసెంట్ గా కలవారి కోడలు సీరియల్లో కనక మహాలక్ష్మికి కవల పిల్లలైతే పుట్టారు. అయితే కనక మహాలక్ష్మికి పుట్టిన ఆడపిల్లని సహస్ర వాళ్ళు కాజేసి తీసుకెళ్లిపోయారు. కనక మహాలక్ష్మి దగ్గర ఆమె కొడుకైతే ప్రస్తుతం ఉన్నాడు. ప్రస్తుతం కథలో లీప్ రాబోతోంది అని క్లియర్ గా తెలుస్తోంది. రాబోయే ఎపిసోడ్స్ లో కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో లీప్ చోటు చేసుకోనుంది. అయితే పద్మాక్షి కనక మహాలక్ష్మిని కూడా చంపేయమని చెప్పడంతో ఆమె దూరంగా పారిపోయింది. చూసే వాళ్ళ దృష్టికి ఆమె చనిపోయినట్లు నీళ్ళల్లో దూకినట్లుగా ఒక సెట్ చేస్తుంది. ప్రస్తుతం కనక మహాలక్ష్మి అందరికి దూరంగా ఆమె కొడుకుని పెంచి పెద్ద చేయబోతోంది. ఇక కథలో లీప్ రాబోతోంది. కనక మహాలక్ష్మి కొడుకుగా చైల్డ్ ఆర్టిస్ట్ నిహాన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ నిహాన్ ఇప్పటి వరకు ఎన్నో సీరియల్స్ లో నటించాడు. నిన్ను కోరి, వంటలక్క, యశోద, ఆరో ప్రాణం ఇలా పలు సీరియల్స్ లో నటించిన నిహాన్ రీసెంట్ గా ఆటో విజయశాంతి సీరియల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కూడా కనిపించాడు. ప్రస్తుతం నిహాన్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో కనక మహాలక్ష్మికి కొడుకు క్యారెక్టర్ లో నటించబోతున్నాడు. మరి చైల్డ్ ఆర్టిస్ట్ నిహాన్ ఇప్పుడు కలవారి కోడలు కనక మహాలక్ష్మిలో ఎంట్రీ ఇవ్వడం, ఈ సీరియల్లో లీప్ చోటు చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తోంది? ప్రస్తుతం వచ్చిన ట్విస్ట్లు మీలో ఎంతమందికి నచ్చాయి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తెలుగు ఫిల్మ్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.